హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే, నేను హాస్పిటల్‌కి వెళ్ళిన రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజంతా ఎలా గడిచిందో మీరు ఈ వ్లాగ్‌లో అయితే చూడబోతున్నారు. సో, ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందనమాట. ఇంకా వీడియోకి లైక్ చేయలేదా? సో, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి మరి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్‌లోకైతే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ప్రిస్క్రిప్షన్ అనమాట. ఏమేం స్కాన్స్ అనేసి మేడం అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. ఇంకా అది తీసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. నాకైతే చాలా టెన్షన్ అయితుంది లోపల. ఏం చెప్తారో, ఎంత టైం పడుతుందో ఏంటో అనేసి. మేము యాక్చువల్‌గా 3:00 వెళ్ళాలి అనుకున్నాము. కూకట్పల్లి బ్రాంచ్ వచ్చేసి 3:00 ఓపెన్ చేస్తారనమాట. కానీ వాళ్ళు కొత్తగా జూబ్లీ హిల్స్‌లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారంట. మార్నింగ్ టైమే అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు. సో, మంచిదే కదా! అక్కడ చూయించుకొని ఒకవేళ టైం ఉంటే మేడం దగ్గరికి కూడా వెళ్దాము అనేసి అనుకున్నాము. సో, మార్నింగ్ 11కి అయితే వెళ్ళామనమాట. ఫస్ట్ ఒకసారి స్కాన్ చేశారు. మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేశారనమాట. ఈ స్కానింగ్ రూమ్‌లోకి వెళ్తే మనకి ఈజీగా 20-25 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. నేను వెళ్ళేసరికి 5 మెంబర్స్ వచ్చున్నారనమాట. నా టోకెన్ 5థ్ టోకెన్ ఇచ్చారు నాకు. ఆ 5థ్ టోకెన్‌కి కూడా 1.5-2 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తదనమాట. ఎందుకు అంటే వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వెళ్తుంటారనమాట. నేను కూడా 2 టైమ్స్ వెళ్ళినా అని చెప్పిన కదా! సో, అట్లా అయితే జరిగింది. మేడం దగ్గరికి వెళ్ళమా అనేసి అనుకుంటా ఉన్నామనమాట. కుదిరితే వెళ్దాము, లేదంటే లేదు, నెక్స్ట్ డే వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ కుదిరింది. మేడం దగ్గరకు కూడా వెళ్ళైతే వచ్చినామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ డ్రెస్ మొన్న నేను తీసుకున్నాను బర్త్డే కోసమని. అసలు ఆ రోజు ఎంత డిసప్పాయింట్ అయినా ఎందుకు ఈ డ్రెస్ తీసుకున్నాను అనేసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. కానీ ఎంత కంఫర్ట్‌గా ఉంది తెలుసా అండి. అసలు ఒక నైట్ డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా కంఫర్ట్‌గా ఉంది. అసలు ఇబ్బంది అనేదే లేదనమాట. వర్త్ అనిపించింది. ఇంకొకటి అసలు రిగ్రెట్ ఫీలే లేదనమాట. ఆ రోజు అంత రిగ్రెట్ ఫీల్ అయినా కానీ ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూస్తున్నారు కదా! లోపలికైతే వచ్చేసినాము. లోపలైతే వీడియో ఏం తీయలేదండి. నాకైతే భయమేస్తదనమాట. ఎవరన్నా ఏమన్నా అంటారు అని చెప్పేసి. సో, ఇంకా లోపలైతే ఏం తీయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! బయటైతే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాననమాట. అండ్ లోపల కూడా నన్ను నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. అంతకు మించి ఇంకా ఏం నేను అక్కడున్న సరౌండింగ్స్‌ని అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే ఎవరైనా తిడతారేమో అని భయమేసింది. సో, ఇంక ఇక్కడైతే చూపించుకొని రిపోర్ట్స్ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ మేడం దగ్గరికైతే వెళ్ళామనమాట. అస్సలు టైం లేకుండే మాకు. హాఫ్ అన్ అవర్ అటు ఇటు హాఫ్ అన్ అవర్ ఉండే అండి. హాఫ్ అన్ అవర్‌లో మేము 15 మినిట్స్ మేడం దగ్గరికి వెళ్ళడానికే పడతది. సో, ట్రాఫిక్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. మా దరిద్రం అనిపించిందనమాట. ఇంతగానం ట్రాఫిక్ మధ్యాహ్నం పూట, అది కూడా 2 గంటలప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండడం ఏంటో అసలు అర్థం కాలేదు. వెళ్ళము అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్‌లో అయితే వెళ్ళామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు లెఫ్ట్ సైడ్‌లో పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళిన వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసి రండి. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటదనమాట. సో, మేమైతే మా యానివర్సరీ రోజైతే వెళ్ళామనమాట. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసి రండి. సో, ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళే రోజే మా అమ్మ వచ్చిండే అనమాట. ఇంకా మా అమ్మ వచ్చింది కదా అనేసి ఇంకా మా అమ్మని కూడా తీసుకొని వెళ్ళాము. ఎందుకు అంటే ఇంకా హ్యాపీ ఎంత సతాయిస్తదో మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఇంకా స్కానింగ్‌కి వెళ్తే 2-3 అవర్స్ పడుతది. అక్కడ సతాయిస్తా ఉంటది. అండ్ నెక్స్ట్ మేడం దగ్గరికి వెళ్తే లోపలికి తీసుకొని వెళ్తే మాట్లాడనియ్యదు అసలు. సో, ఇంకా మా అమ్మని కూడా తీసుకొని వెళ్తే హ్యాపీని పట్టుకుంటది కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మని కూడా తీసుకొని వెళ్ళాము. అసలు ఎందుకొచ్చింది యాక్చువల్‌గా అంటే హాస్పిటల్‌కి వెళ్తున్నామని కాదు కానీ నాకు ఫీవర్ వచ్చింది కదా చూసిపోదాము అనేసి వచ్చిందనమాట. ఇంకా వచ్చింది కాబట్టి అయినా మాకు ఆ రోజే ఉండే స్కానింగ్‌కి వెళ్ళేది. సో, అట్లా కలిసి వచ్చినాయి అనమాట 2. నాకు ఫీవర్ రావడము, హాస్పిటల్‌కి వెళ్ళడము, కొంచెం మా అమ్మ హ్యాపీని పట్టుకోవడం వల్ల మేము ఏమంటారు స్కానింగ్ మంచిగా అయింది. అండ్ మేడంతోని కూడా కొంచెం పీస్‌ఫుల్‌గా మాట్లాడగలిగినాం అనమాట. సో, ఇంకా మేడంని కన్సల్ట్ అయినాక ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా ఏ పని చేయలేదనమాట. మా అమ్మనే వంట చేస్తే తినేసి పడుకున్నా. ఆ రోజు వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను అసలు లెగలేదనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిందంటే మనకు రెస్ట్ కంపల్సరీ ఉంటది కదా! సో, ఇంకా నేను లెగిసేసరికి వంట బండంతా క్లీన్ చేసేసింది. స్టవ్ అంతా క్లీన్ చేసేసి బాసన్లు తోముతుందనమాట. ఇంకా ఆ రోజు అంతా పని తనే చేసి ఇంకా ఆ రోజే వెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే పనికి వెళ్ళాలి అని చెప్పిన కదా! సో, ఇంకా ఆ రోజంతా పని అంతా చేసి పెట్టేసి నాకు ఏ పని లేకుండా నాకు హ్యాపీకి కూడా అన్నీ తినిపియడము, స్నానం చేపియడము, పడుకోబెట్టడము, ఒక్కటి కాదండి ప్రతిదీ నా పని కానీ నా పాప పని కానీ మొత్తం మా అమ్మనే చేస్తదనమాట. సో, ఇంకా అన్నీ ఆమెనే చేసి ఇంకా ఆ రోజైతే వెళ్ళిపోయింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ హ్యాపీయే తింటది. కానీ వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కాబట్టి ఓవర్ యాక్షన్ అనమాట.
సో ఇంకా అక్కడ పాలు కలిపిచ్చేసిన కదా హ్యాపీకి, మా అమ్మ తినిపిస్తుంది. ఇంకా నేను ఇంకో పక్కనేమో చాయ్ పెట్టినా అనమాట. ఇంకా చాయ్ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినాము. ఇంకా అవంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ అన్నం వండేసింది అనమాట మా కోసం. హ్యాపీ కొంచెం మెత్తగా తింటుంది. మా అమ్మకి తెలియక అన్నము పుల్లలు వండేసింది అనమాట. హ్యాపీ ఇట్లా తినదు అంటే మళ్ళీ సపరేట్గా తన కోసం వండుతుంది. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది కదా, వాళ్ళకున్నంత ఓపికలో మనకు కొంచెం కూడా ఉండదు అనిపిస్తుంది అనమాట. సో నేను పని చేయడానికి మోటివేట్ చేసుకునేది కూడా మా అమ్మనే. ఎంత కష్టపడుతుంది మళ్ళీ వచ్చి ఇంటి దగ్గర చేసుకుంటుంది అనేసి నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, జస్ట్ ఇంట్లో పనికే నాకు చేతనవ్వట్లేదు అనుకుంటా ఉంటా. సో వాళ్ళని చూసి నేర్చుకుంటాను అనమాట. నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను అనమాట మా అమ్మని చూసి. సో నెక్స్ట్ ఇంకా హ్యాపీకి అన్నం పెట్టేసింది. నెక్స్ట్ పక్కన వచ్చేసి ఇంకా ఎగ్ కర్రీ చేస్తుంది అనమాట. ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది. రెసిపీ షూట్ చేద్దాము అనుకున్నా కానీ నాకు నించునే ఓపిక లేదు. సో మధ్యలో వచ్చి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నా, మళ్ళీ వెళ్ళి పడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మా అమ్మ వెళ్ళిపోయిందంటే నాకైతే తప్పదు అంటే చేసుకోవాలి. ఇంకా చేసుకోకుండా ఆపేసిన అనుకో కొంతసేపటికి ఆ పని డబల్ అయిపోతుంది. అందుకని ఇంకా ఎప్పటి పని అప్పుడు చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానమాట. ఇంకా మా అమ్మ ఉంది కదా, ఈ కొంతసేపు అయినా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి మంచిగా రిలాక్స్ అయితే అవుతున్నాను అనమాట. ఇక్కడ తన కర్రీ అంతా ప్రిపేర్ చేస్తుంది. చేసేసిన తర్వాత తినిన తర్వాత అన్నీ ఊడ్చేసి బాసనలు ఇట్లా దోమి నాకు చాయ్ పెట్టించి చాయ్ తాగిన తర్వాత ఇంకా తనైతే వెళ్ళిపోయింది అనమాట. ఎన్నిసార్లు వచ్చి వెళ్తున్నా, నేను అక్కడికి ఎన్నిసార్లు వచ్చి వెళ్తున్నా అదొక బాధ అయితే ఉండిపోతుంది అనమాట. ఎందుకో తెలీదు. సో అమ్మ వచ్చిందంటే మనల్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తుంది కదా, అమ్మ తప్ప మనని ఇంకెవ్వరు కూడా చెయ్యలేరు అనుకోండి. సో ఇంకా మనము చిన్నపిల్లలం అయిపోతాం అనమాట. అన్నీ వాళ్ళే చేసి పెడతారులే, మనం ఆర్డర్ చేయొచ్చులే అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా అట్లా అనుకోవడము తప్పు. ఇంకా చిన్నపిల్లలం కాదు, పెద్దగా అయినాము, మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడింది. సో నువ్వు కూడా అమ్మవైనావు, నీ బేబీ కూడా నీ పైన అట్లనే ఆధారపడి ఉంటుంది. సో నీకు బాగున్నా బాగాలేకపోయినా నువ్వైతే చెయ్యక తప్పదు. అదే ఒకవేళ మా హస్బెండ్కి అనుకోండి, నేను చెప్పగలుగుతాను నేను వంట చేయలేనను, నేను ఈ పని చేయలేనను. కానీ నా బేబీకి నేను చెప్పగలుగుతాను, తనకి ఫుడ్ పెట్టకుండా నేను ఉండగలుగుతాను. నాకు ఎంత బాగలేకున్నా చెయ్యాలి, తప్పదు. సో నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను చెయ్యాలి, నేను చేస్తేనే వాళ్ళకి అవుతుంది. కాబట్టి నేను ఇంకా చిన్నపిల్లని, నన్నే ప్యాంపర్ చేయాలి, నన్నే చూసుకోవాలి అన్నది తీసి పక్కన పెట్టాలి అనేసి ఒకటైతే నేర్చుకున్నాను అనమాట. సో లైఫ్ నేర్పిన లెసన్స్ అనమాట. కొన్ని లైఫ్ మనకు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంటుంది కదా. సో ఏమవుతుందిలే, అమ్మ వచ్చినప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు అట్లా ఇట్లా అనుకుంటాం. కానీ సేమ్ మన అమ్మకు కూడా ఎంత బాగలేకున్నా తన పిల్లల కోసం తను కూడా చాలా అంటే చాలా కష్టపడుతుంది కదా. మనం అమ్మ అయినప్పుడే మన అమ్మ విలువ మనకు చాలా ఎక్కువ తెలుస్తుంది. నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఎంత బాగలేకుండా ఉన్నా హ్యాపీ అమ్మ అని వచ్చినప్పుడు తప్పదు, ఇంకా చేయాలి అనిపిస్తుంది. మన పిల్లల కోసం మనం ఏదైనా చేస్తాము. సో ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి కదండి, చెప్తూనే ఉంటాము. ఇంకా హ్యాపీకి స్నానం అయిపోయింది. ఇంకా ఇక్కడికైతే ఈ వ్లాగ్ని స్టాప్ చేసేసిన అనమాట. ఇంకా ఏం తీయలేదు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.